కీసర గోల్డ్ షాప్ దోపిడీలో ఉత్కంఠ వీడలేదు. ఓనర్ సందీప్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. దుండగులు తుపాకీతో బెదిరించి గొడ్డలతో దాడి చేసి బంగారం ఎత్తుకెళ్లారు. ఓనర్ ప్రతిఘటించడంతో తుపాకీ అక్కడే పడేసి పారిపోయారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు. కీసర గోల్డ్ షాప్ దోపిడీలో ఉత్కంఠ వీడలేదు. ఓనర్ సందీప్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. దుండగులు తుపాకీతో బెదిరించి గొడ్డలతో దాడి చేసి బంగారం ఎత్తుకెళ్లారు. ప్రతిఘటించడంతో తుపాకీ అక్కడే పడేసి వెళ్లారు. సీసీ ఫుటేజ్ దృశ్యాలను మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. మా ప్రతినిధి కిరణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. కిరణ్, ఏ కోణంలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు? ఎట్లా అంటే పోలీసులకి ఏమైనా లీడ్ దొరికిందా అసలు? గోల్డ్ సంబంధించిన షాప్ దోపిడీ కేసులో ఇంకా మిస్టరీ విడలేదు. దోపిడీ దొంగల కోసం కూడా పోలీసులు వివిధ బృందాలకు ఏర్పడి ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా ఇటు షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో సందీప్, అతని కండిషన్ కూడా క్రిటికల్ గానే ఉంది. అతను ప్రైవేట్ హాస్పిటల్ ఐసీయూలో షిఫ్ట్ చేశారు. సో కీసర పరిధిలోని సత్యనగర్ లోని బాలాజీ గోల్డ్ షాప్ లో దుండగులు ఎంటర్ అయ్యారు. వారు మాట్లాడుతూ ఒక్కసారిగా షాప్ యజమాని సందీప్ పైన తుపాకీతో బెదిరించి గొడ్డలతో అటాక్ చేసి బంగారం అక్కడి నుంచి ఎత్తుకెళ్లారు. సో ఓనర్ ప్రతిఘటించడంతో తుపాకీ కూడా అక్కడే పడేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. దొంగలు ఎస్కేపారు. సో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సీసీ కెమెరాను, తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. ఓనర్ సందీప్ కు తీవ్ర గాయాలే. అతను మాత్రం ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇంకా అతని కండిషన్ మాత్రం క్రిటికల్ గానే ఉంది. అయితే ఇటు పోలీసులు కూడా ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేస్తారు. దొంగల కోసం గాలిస్తారు. వీరు ఎక్కడి నుండి వచ్చారు, తర్వాత వీరు ఏ విధంగా రెక్కి చేశారు, తర్వాత వీరు ఎక్కడ ఆల్ట్ అయ్యారు, ఎక్కడ స్టే చేశారు, తర్వాత వాళ్ళ సెల్ ఫోన్ టవర్స్ సంబంధించిన లొకేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ తర్వాత వారు దాడికి పాల్పడిన తర్వాత గోల్డ్ చోరీ చేసిన తర్వాత ఏ మార్గం గుండా వారికి ఎస్కేప్ అయ్యారు, తర్వాత ప్రజెంట్ తెలంగాణ దాటి వెళ్లారా, అనేక కోణాలు కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తారు. సో క్లూస్ టీమ్స్ కూడా ఆయా రకాలకు సంబంధించిన ఎవిడెన్స్ కూడా సేకరించింది, సీసీ ఫుటేజ్ కూడా కలెక్ట్ చేసింది. దొంగల కోసం కూడా గాలిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు మాత్రం దొంగల ఆసక్తి తెలియరాను. ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.